టు టీఆర్ఎస్ మళ్ళా కేసీఆర్ యూ టర్న్ తీసుకుంటున్నట. ఓకే, లోక్సభ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ పార్టీ పేరు మారబోతుందట, మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందట. ఆ లోపల మరి ఎవరైనా పోయి టీఆర్ఎస్ పేరు వేరే వాళ్ళు పట్టుకుంటే మరి కేసీఆర్ సార్ ఏం చేస్తాడో మరి. పేరు అచ్చి రాకపోవడం వల్లనే అయ్యా, నువ్వు పేరు అచ్చి రాకపోవడం వల్ల, పార్టీలో వాళ్ళని మార్చకపోవడం వల్ల, ఇంకా ఏదో జనాలు నీ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చకపోవడం వల్ల ఓడిపోలేదు, నీ అహంకారం నీ అంతృత్వం వల్ల ఓడిపోయినావు. అది ఇప్పటికైనా తెలుసుకో. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ అది కాదు, మనం ప్రగతి భవన్లో ఉండి ఏమేం చేసినాము, ఎవరెవరిని లోపలికి రానిచ్చినాం, ఎంత అహంకారంగా మాట్లాడినాము, ప్రధానమంత్రిని ఎట్లా తిట్టినాము, ఇక విపక్ష లీడర్లను ఎట్లా తీసేసినాము, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకో. అప్పుడు నువ్వు ఓటమి ఎందుకు గెలిచావో అప్పుడు తెలుస్తుంది. కానీ ఇంకా నేను పేరు మార్చినందుకు ఓడిపోయినా, లేకుంటే ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లను మార్చకపోవడం వల్ల ఓడిపోయినా, ఇవన్నీ కావు, నథింగ్. అవన్నీ ఓడిపోయింది ఒకే ఒక కారణం, నీ అహంకారం వల్ల ఓడిపోయినావు. అది తెలుసుకుంటే మళ్ళీ వస్తావు, ఈ పేరు మారుస్తా, అది చేస్తా, ఇది చేస్తా, మళ్ళీ ఒక హోమం చేస్తా, లేకుంటే ఇంకేదో చేస్తా అంటే నడవదు. మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో అక్కడి నుంచి నువ్వు మళ్ళీ కావాలి. అప్పుడు కనుక ఒకవేళ జనాలు మళ్ళీ నీ మీద సానుభూతి వస్తే అప్పుడు నమ్ముతారు, గెలిపిస్తారు. కానీ ఇట్లా పేర్లు మారుస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా, తంత్రాలు చేస్తా, లేకుంటే తాయెత్తు కట్టుకుంటా అంటే గెలిచే పరిస్థితి అయితే లేదు. మళ్ళీ ఇక నేమ్లో తెలంగాణ ఉంటేనే సెంటిమెంట్, అందుకే పొరుగు రాష్ట్రాలను వదిలేశారా. ఇక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలిచినాక మళ్ళీ ఈ రాష్ట్రాన్ని వదిలేవని గ్యారంటీ ఏముంది? మళ్ళీ పోయి మళ్ళీ మహారాష్ట్రలో దుకాణం తెరుస్తుంటావు, మళ్ళీ పోయి ఏపీలో దుకాణం తెరుస్తుంటావు. అంటే ఇక్కడ దుకాణం మూసుకుపోయింది కాబట్టి ఇప్పుడు నిన్ను నమ్మి 10 మందో 20 మందో వచ్చారు కదా, వాళ్ళని ఏమైనా పట్టించుకుంటావా? ఎవ్వరు లేరు, అందరిని వదిలేసి పాపం మళ్ళీ ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. అసలు ఎందుకు వచ్చినాను రా భయ్, మేము అనవసరంగా వచ్చినామని. మరి అట్లుంటుంది. పేరు మార్చినా కాదు, ఏం చేసినా కాదు, కాకుంటే మరి ఇక మీ ఇష్టం. కానీ ఇక సూత్రప్రాయంగా ఆయన మాజీ ఎంపీ చెప్పినట. ఓకే, ఆయన ప్రధాన సలహాదారుడు కదా వినోద్ కుమార్, ఆయన చెప్పినట, జై తెలంగాణ అనే పదాన్ని విడిచిపెట్టే మేము కష్టాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తీసుకొస్తా అని చెప్తున్నట. మరి చూడాలి మరి ఏం చేస్తాడో, నిజంగానే మారుస్తాడా ఏందో. పేరు మార్చడం తమ పార్టీలో 80% మందికి ఇష్టం లేదంట. మరి ఎందుకు మార్చారు? రివ్యూలో కార్యకర్తలు ముఖ్య కంఠంతో ఇదే మాట చెప్పారట. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ వచ్చే వరకు మళ్ళీ బూస్ట్ వచ్చి మళ్ళీ ఇప్పట్లాగా అవుతారేమో. చూడాలి మరి ఏమవుతుందో. జలదృశ్యంతో తెలంగాణ భవన్ ఇంకా అంటే అది అప్పట్లో ఏం జరిగిందని మొత్తం స్టోరీ ఇచ్చిండు. 2001లో పార్టీ పెట్టడము ఇంకా అవన్నీ కూడా. ఓకే.